బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నాని తన ఆర్థిక పరిస్థితిపై వస్తున్న వదంతులపై స్పందించారు. బడే మియా చోటీ మియా సినిమా భారీ నష్టాలను మిగల్చడంతో తాను దివాలా తీశానంటూ తినడానికి కూడా డబ్బులు లేవంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రూమర్స్ వెనుక ఎవరున్నారో తెలియదని, కానీ ఎవరిని నిందించదలుచుకోలేదని చెప్పారు. బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్లతో జాకీ భగ్నాని నిర్మించిన బడే మియా చోటీ మియా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దాదాపుగా 350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కేవలం 102 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ వైఫల్యం తర్వాత జాకీ ఆర్థికంగా చితికిపోయారని, తన జూహు ఆఫీసును అమ్ముకున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై జాకీ భగ్నాని తాజాగా మాట్లాడుతూ, నేను దివాలా తీశానని, నా ఆఫీసును అమ్మేశానని, చివరకు తినడానికి కూడా డబ్బులు లేవని రాశారు. నేను దేశం విడిచి పారిపోయాన్ని కూడా ప్రచారాలు చేశారు. ఈ రూమర్స్ ఎక్కడ మొదలయ్యాయో నాకు తెలియట్లేదు. అయితే నేను అమ్మేశానన్న ఆఫీసును తిరిగి సొంతం చేసుకున్నాను. ఈ విషయంలో ఎవరిని నిందించాలని అనుకోవట్లేదు అంటూ స్పష్టం చేశారు. అదే సమయంలో బడే మియా చోటీ మియా సినిమా విషయంలో దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ కు అవకాశం ఇవ్వడం ఓ పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తన ఆస్తులు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చిందని గతంలోనే జాకీ చెప్పడం గమనార్హం.